హాయ్ హలో ఇవాళ బియ్యం నిండుకునింటే బియ్యం అయితే మళ్ళీ మార్చుకున్నాను. ఇంకా మా ఆయన కూడా మార్నింగే షాప్ దగ్గరికి వెళ్ళాడు. ఇంకైతే నేను మా పిల్లలు బియ్యం మార్చుకున్నాము. ఇంకా అన్నం అయితే చేసుకుంటున్నాను. ఇవాళ మా పిల్లలకు స్కూల్కి హాలిడే, లోకల్ హాలిడే. ఇంకా వర్షం ఎక్కువగా ఉంది. ఇక నేను పప్పు అయితే చేస్తున్నాను. కందిపప్పు కడిగేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసేసి తెల్లగడ్డ వేసి చుక్కకూర అంతా కడిగి వేసాను. ఇంకా విజిల్స్ అయితే పెట్టాలి. ఒక 3-4 విజిల్స్ అయితే పెట్టేశాను. ఇంకా అన్నం చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇంకా క్యాప్సికంలో 2 క్యాప్సికమ్స్ని అయితే తీసుకొని బాగా సన్నగా తరుక్కుంటున్నాను. ఈలోపు పప్పు విజిల్స్ వచ్చేసాయి. పప్పు పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా క్యాప్సికమ్ సన్నగా తరుక్కున్న తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో పోపు దినుసులన్నీ వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని బాగా వేపుకోవాలి. నేనైతే కొంచెం ఆయిలే వేసుకున్నాను. ఇంకా ఆయిల్లో బాగా మగ్గిపోతుంది. క్యాప్సికము త్వరగా ఉడుకుతుంది కదా క్యాప్సికము. ఇంకా బాగా క్యాప్సికమ్ ఉడికిన తర్వాత ఆయిల్ అనేది తగ్గించుకోవాలి. మా పాప అయితే కిచెన్లోకి వచ్చి క్యాప్సికమ్తో ఏం చేస్తున్నావమ్మా అనేది. ఇంకా ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఈ క్యాప్సికమ్ అయితే వేపుకోవాలి. వేపుకున్న తర్వాత కొంచెం నీళ్ళు, ఒక టీ గ్లాస్లో సగం నీళ్ళు అయితే వేసుకున్నాను. బాగా ఉడికిపోయింది. ఇంకా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి చల్లారించాను. ఇంక ఈలోపు పప్పు అయితే విజిల్స్ వచ్చింది. పప్పు ఎనిపేసుకొని తిరువాత పెట్టేసుకున్నాను. ఇంక ఈ క్యాప్సికమ్ అయితే ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇంకా ఆనియన్స్, ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పప్పు తిరువాత వేసే ముందు ఈ మజ్జిగ మిరపకాయలు అయితే వేపుకుంటున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని మజ్జిగ మిరపకాయలు వేపుకున్న తర్వాత మళ్ళీ మన పప్పు ఉంది కదా చుక్కకూర పప్పు, కొంచెం పల్చగా చేశాను ఇవాళ పప్పు. ఇంకా ఈ మిరపకాయలన్నీ వేపుకున్న తర్వాత పప్పు కూడా ఆయిల్లోనే తిరువాత పెట్టేశాను. ఇంకా తిరువాత పెట్టేసి వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను. ఇంకా పెరుగులో ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది కలిపేసి మన కన్సిస్టెన్సీ ప్రకారంగా పెరుగు కొంచెం పల్చగా అయినా చేసుకోవచ్చు. ఈ చల్లారిన ఆనియన్స్లో కలిపేసుకున్నాను. ఇదైతే ఆనియన్స్తో ఉన్న క్యాప్సికమ్ పెరుగు పచ్చడి. ఇంకా ఇవాళ వర్షం కదా, ఏ ఫ్రూట్స్ తీసుకురాలేదు, అరటిపండ్లు ఒకటి తీసుకొచ్చాను. అంతే అండి వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్.